అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ హోమ్ టూర్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. అతను పుట్టింది పెరిగింది ప్రజల అభ్యుదయం కోసం. మొదటి నుంచి కూడా నాటక రంగం ద్వారా కూడా ప్రజలను ఎప్పటికప్పుడు మేల్కొల్పుతూ వచ్చాడు. ప్రజానాట్య మండలి వైపు కూడా అడుగులు తీశాడు. అతను ఎవరో కాదు, మాదాల రంగారావు. అంటే చాలామందికి ఇప్పుడు తెలియదేమో కానీ నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో అంటే ఖచ్చితంగా మటుకి అతను మనసులో మెదులుతాడు. అతను ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ అతను తీసిన సినిమాలు చైర్మన్ చలమయ్య దగ్గర నుంచి నేను సైతం సినిమాల వరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అయితే అతను అందించడం కూడా జరిగింది. అతను ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామవాసుడు కావటం ఇక్కడ కూడా ప్రజలు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటారు. అసలు అతను మొదటి నుంచి కూడా వామపక్షాల వైపు ఎలా అడుగులు వేశాడు, గ్రామంలో ఎలా ఉండేవాడు, అసలు సినిమా రంగం వైపు ఎందుకు వెళ్ళాడు అనే విషయాలు ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం సినీ పరిశ్రమలో రెడ్ స్టార్గా పిలువబడే మాదాల రంగారావు స్వగ్రామమైన ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామంలో అతను సొంత ఇంటి దగ్గర ఉన్నాం. అతను చిన్నప్పటి నుంచి పెరిగిన నివాసం, అతను చివరి క్షణం వరకు కూడా ఈ ప్రాంతంలోనే తిరిగి ఇక్కడ మమేకమైన ప్రాంతం అయితే మనం ప్రస్తుతానికి అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదే ఇప్పుడు ప్రస్తుతం అతను జీవనం గడిపిన మొత్తం గృహం కూడా. అతను ప్రజానాట్యమటుల వైపు అడుగులు వేసింది, అదేవిధంగా వామపక్షాల్లో పూర్తిస్థాయిలో తిరిగింది. అతని సినీ ప్రస్థానం కూడా ప్రారంభమైంది ఇదే ప్రాంతం నుంచి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. మొత్తానికి కూడా ఈ పాతకాలపు కట్టడం అంటే సుమారు ఒక 70 సంవత్సరాల క్రితం కట్టిన ఈ నివాసంలోనే అతను జీవనం మొత్తం కూడా సాగింది. తన సినీ ప్రస్థానంలో 20 సినిమాలకు పైగా తీశాడు అతను. ఒక్క సినిమా కూడా అతను భావజాలానికి వ్యతిరేకంగా తీసింది లేదు. అదే వామపక్ష భావజాలం. మొదటి నుంచి కూడా ప్రజానాట్య మండలిలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి మాదాల రంగారావు. తీసిన 20 సినిమాలకు కూడా అతనికి వచ్చిన ముద్దు పేరు ఎర్ర సూర్యుడు, అంటే రెడ్ స్టార్. అసలు ఇతను 70 ఎకరాల భూస్వామి, హ్యాపీగా జరిగే ఫ్యామిలీ. కానీ అతను వామపక్షాల వైపు ఎందుకు వెళ్ళాడు, ప్రజల పోరును అతను నెత్తికెందుకెచ్చుకున్నాడు, అసలు రెడ్ స్టార్ అని బిరుదు ఎలా వచ్చింది, అతను ప్రజానాట్య మండలిలో ఏ విధంగా చురుగ్గా పాల్గొనేవాడు, అసలు సినీ రంగం వైపు ఎలా వెళ్ళాడు, ఆ విషయాలన్నీ ఇప్పుడు వాళ్ళ స్నేహితులు ఉన్నారు, అదేవిధంగా బంధుమిత్రులు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ ద్వారా చేద్దాం. చెప్పండి, మొదటి నుంచి కూడా మాదాల రంగారావు వామపక్షాల్లో చురుగ్గా పాల్గొనే వాళ్ళు, మీరు కూడా అతని తోటిపట్టి కొంతకాలం పార్టీలో నడిచారు. అసలు ఎలా ఉండేది అతను ప్రస్థానం? అతను రంగారావు గారు స్ట్రైట్ ఫార్వర్డ్, ఏ విషయమైనా చెప్పదలుచుకుంది ముఖాన చెప్పేస్తాడు, దాచుకోడు. తర్వాత పార్టీ విషయానికి వస్తే తన వయస్సులో ఉన్న కుర్రవాళ్ళందరినీ కూడా ఏకం చేసుకొని అతను అంటే అందరూ కూడా వచ్చేవాళ్ళు. వసుధ అతను ధనవంతుడే, కానీ ధనమనే శబ్దం మనసులో లేకుండా సామాన్య ప్రజల్లాగా అందరితోటి తిరుగుతూ అందరినీ ఏకీభవించుకుంటూ ఐక్యంగా చేసుకుంటూ వెళ్ళేవాడు అన్నమాట. నాకు తెలిసిన మట్టుకే నాటకాలు వేసేవాడు. ఆయన వేసిన నాటకాల్లో నేను 2-3 నాటకాలు ఆడాను. వారి నాటకాలు ఉంది, ప్రజానాట్యం మళ్ళీ కొన్ని నాటకాలు ఆడాను సార్. ఇది నాకు తెలిసింది. అయితే చెప్పండి, మీరు చిన్నప్పటి నుంచి కూడా మాదాల రంగారావు ఎలా ఉన్నాయి? ఎందుకంటే మీరు సమకాలికులు, వాళ్ళతో కూడా చాలా కాలం తిరిగారు, చివరి క్షణం వరకు కూడా. అదే చిన్నప్పటి నుంచి మాదాల రంగారావు మనస్తత్వం ఎలా ఉండేది? అతను ముఖ్యంగా ఈ భావజాలం వైపు, వామపక్ష భావజాలం వైపు అసలు ఎందుకు అడుగులు వేశారు? చిన్నప్పటి నుంచి అతను కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాలతో చదువుకునే రోజుల్లోనే ఉండేవాడు. చదువుకునే రోజుల్లో కూడా ఎక్కడికి సెలవులకు వచ్చి బజార్లో పార్టీ జెండా కడితే జెండా వాళ్ళ నాయన పీకేసిన రోజులు కూడా ఉన్నాయి, వాళ్ళ సొంత నాయనే. అయినా ఆయన పోరాటం చేసి మళ్ళీ జెండా కట్టాడు. అట్లా వామపక్షాల వైపు ఫస్ట్ నుంచి ఆయన ఈ ఆస్తిపాస్తులు నేను ఉండను, ఇది మంచి చెడ్డ ఏమీ లేదు, ఆయన భావం ఏదైనా వామపక్షంగానే ముందుకు పోవాలనే ఇతోడు ఉండేది. నా మీద 2 సంవత్సరాలు పెద్దోడు వయసుకి. ఎప్పుడు వచ్చినా మద్రాసుని చూసినా, హైదరాబాద్ని చూసినా రాంగులను పిలిచేవాడు, మాట్లాడేవాడు, మంచి చెడ్డ అని చెప్పేవాడు. నాకు కూడా నేను మాట్లాడుకునేవాడు. చనిపోయిన రోజు కూడా అందరు కలిసి నా చేతనే మాట్లాడిచ్చారు ఇక్కడ ఆయన గురించి మంచి చెడ్డ. చివరి క్షణం వరకు ఆయన అంతకుముందు చనిపోబోయే ముందు ఒక నెల ఇక్కడికి వచ్చి
నేను బతకనని చేయనని కూడా నాతో చెప్పాడు. అట్నే నెల 40 రోజులు చనిపోయాడు ఆయన. ఉన్నన్ని రోజులు రూపాయి కోసం పాల్మాలకుండా, ఆదాయం లేదు ఇది లేకుండా ప్రజా ఉద్యమాల కోసం, ప్రజా నాట్యం దీంతో ఆయన పోరాటం చేసిన వ్యక్తి. వాళ్ళ గురువు కంకణం వెంకటేశ్వరులు ఉంటే ఆయన మాట వినేవాడు. ఆయన సలహాలు పాటిస్తా, ఆయనకు ఆర్థిక సహాయం ఆయనకు కూడా చేస్తా వచ్చేవాడు. కృష్ణ, చనిపోయిన కృష్ణ ఈయన క్లాస్మేట్స్. కృష్ణ ఈయన కూడా కొన్ని సినిమాలు, దాదాపు 20 సినిమాల్లో, 10 సినిమాల్లో వామపక్ష తోటి చేశాడు. ఈ ఊళ్ళో 2-3 సినిమాలు చేశాడు. ఎద్దులు కట్టి, యువతరం ఇవన్నీ. ఆ రోజుల్లో కూడా ఊళ్ళో జనం అందరిని పిలిచి మాలాంటి దగ్గరగా ఉండేవాళ్ళు అన్నింటిలో పాల్గొనేటట్టు చేసిన వ్యక్తి. అతని జీవితమే వామపక్ష జీవితం అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. అయితే చెప్పండి, మీరు కూడా ఎంతో కాలంగా ఆయనతోటి ప్రయాణం చేసిన పరిస్థితులు ఉన్నాయి. మొదటి నుంచి కూడా అతను సంపాదించిన ప్రతి రూపాయి కూడా వామపక్ష పార్టీకే పెట్టడం, వామపక్ష పోరాటాలకే ఖర్చు చేశారని కూడా అంటున్నారు. అందులో వాస్తవం ఎంత ఉంది? ఇది వాస్తవం అండి. వాస్తవం ఏంటంటే, అందరికీ నమస్కారం. ఈ రోజున ఎప్పుడో చనిపోయినటువంటి మా కామ్రేడ్ రంగారావు ఇవాళ వర్ధంతి సందర్భంగా, వర్ధంతి అంటే జ్ఞాపక సందర్భంగా మాట్లాడమని మీరు కోరిన వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ గ్రామం కమ్యూనిస్ట్ పార్టీకి నిలయం. మాదాల నారాయణ స్వామితో మొదలుకొని నిన్నటి రంగారావు వరకు. కానీ వీళ్ళెవరూ కూడా స్వార్థంగా ప్రవర్తించినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఆయన మద్రాసు నుంచి ఇక్కడ వస్తే ఎంతోమంది పేదవాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళకి చీరలు, సార్లు కొనిచ్చేవాడు. ఇంతలోనే నాకు బాగా గుర్తు, 78వ సంవత్సరంలో అమ్మాయమ్మక్క 100 రూపాయలు 500 కూడా పని ఆర్డర్ చేసేది. ఏది మన మైనంపాటి నుంచి. అంటే ఆ సినిమాలు ఛాన్సుల కోసం ఎదురు చూస్తూ ఆయన ఈ వామపక్ష భావాలతో తిరుగుతున్నందువల్ల ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ వర్గంలో లేరు. కానీ ఆయన కూడా ఎవరిని వదిలిపెట్టట్లా, ఎవరి కోసమో పనిచేయట్లా. నాకు తెలుసు, నేను వామపక్ష భావాల వాదిని అని చెప్పి మళ్ళీ తర్వాత భయంకరమైనటువంటి వ్యాధి సోగడం, అది మా గ్రామంలో ఉన్నటువంటి అందరి ప్రజలకి చాలా బాధాకరమైన రోజు. ఈవేళ తిరిగి అదే కార్యక్రమాన్ని మీరు తీసుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా ఆయన నటించినటువంటి 20-25 సినిమాల్లో కూడా ఏమి డబ్బులు రాలా. ఏమి డబ్బులు లేకపోతే సినిమా ఎవరు చూస్తారు? అప్పుడు తక్కువ రేట్లైనా కూడా ఖర్చు కూడా అంతే దానికి సంబంధించినంత వరకు. కానీ తర్వాత రాజకీయంగా కూడా అవన్నీ దూరంగా పెట్టారు. ఎందుకంటే ఆయన ఇవాళ తమిళనాడులో, చెన్నైలో ఉంటూ దక్షిణ భారతదేశం అన్నింటిలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అని చెప్తే జోహార్లు అర్పించాలి ఇప్పుడు కూడా. అయితే మొదటి నుంచి కూడా వామపక్ష భావజాలంతో ప్రజానాట్యమాటల వైపు అడుగులు వేస్తూ సిపిఎం పార్టీలో చురుగ్గా పాల్గొంటూ నాటక రంగం సిపిఐ ద్వారా కూడా చురుగ్గా పాల్గొంటూ అదేవిధంగా నాటక రంగం, అదేవిధంగా సినీ రంగం వైపు కూడా అడుగులు వేసి అనేక సినిమాలు నిర్మించడం జరిగింది. ప్రతి సినిమా కూడా వామపక్ష భావజాలంతో ప్రజలను మేల్కొనిపే ఉద్దేశంతో కూడా తీసిన సినిమాలు. అతను సినిమాల వైపు అడుగులు వేశాడు. అసలు దానికి ప్రస్థానం నాటక రంగం, దానికి ముఖ్యంగా ప్రజానాట్య మండలి. దానికి ప్రధాన కారణం అంటే మీకు తెలిసి అతనితో ఉన్న సన్నిహిత్యం, ఆ అడుగులు వైపు కారణాలు ఏంటి చెప్పండి సార్? మాదాల రంగారావు అంటే నల్లూరు వెంకటేశ్వరులు గారు ఆయన టీ కృష్ణ వీళ్ళిద్దరినీ పట్టుకొని నాటకాలు రాయించి వాళ్ళ ఆలోచనలు భావాలని నాటక రూపేణగా చేసి 100 నాటకాలు వేశారు సార్. కొత్త బాట నాటకాన్ని కొడాలి గోపాలరావు గారు రాయించి 100 నాటకాలు వేశారు. విలేజ్ పాలిటిక్స్లో మేము చిన్న నాటకాలు ఇస్తే మీది విలేజ్లోనే, ఇట్లా కాదు, పార్టీ తరఫున కాదు. మైనంపాడు అంటే మాదాల నారాయణ స్వామి ఆయన ఆ రోజు గుర్తు చేశాడు. ఆయన తర్వాత కుర్ర ఆయన వచ్చి ఈ నల్లూరు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మైనంపాడు అసలు పార్టీని పైకి తీసుకొచ్చారు. 2 పార్టీలని సమానంగా చూస్తాడు ఈయన కూడా.
చాలా మంచి వ్యక్తి. చిన్న చిన్న యాక్టర్లు సార్, నటులు, నాయకుల్ని సినిమాల్లో పెట్టి పరిచయం చేశాడు చాలామందిని. పెద్ద ముసలా వాళ్ళు, వాళ్ళ పేరు నాకు రావు కానీ పెట్టారు. నేను మాకు మైనపాటి వరకు నాకు బయట పైకి పోయినా నలుగురు వెంకటేశ్వర అన్నతో పోయినా సినిమాలు నటిస్తూ, సినిమాలు కూడా అన్నీ ఆయన సిద్ధాంతాల ప్రకారమే తీస్తూ బాగా మంచి వర్క్, మంచి వ్యక్తి సార్ ఆయన. అది మీరు చెప్పండి, మీతో పాటు ఇక్కడే మైనంపాడులో గ్రామంలో మీతో పాటు తిరిగాడు, మీకు అతను కూడా కొంత అవినాభావ సంబంధం ఉంది, అతనితో కూడా మీరు కొంతకాలం ప్రయాణం చేసిన పరిస్థితి అయితే ఉంది గ్రామంలో. అతనితో పరిచయం ఎలా ఉండేది, చిన్నప్పుడు ఎలా ఉండేవాడు మీతోటి, అసలు మీకు ఆయనకి మధ్య జరిగిన ఒక మంచి జ్ఞాపకం ఏదైనా చెప్పగలరా? చిన్నప్పుడు అంత బాగానే ఉండేది, తిరుగుతా చేస్తా ఉండేది. తర్వాత నేను సినిమాలో చేరతానయ్యా అన్నాడు. సినిమాలో చేరతా అంటే నేను కూడా వస్తానన్నా. నేను కూడా వస్తా అంటే ఇప్పుడు వద్దులేరు మొండా, నువ్వు వాడు మెదలకుండా అన్నాడు. సరే నేను తర్వాత 4 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళా, పాండి బజార్ పోయా. పాండి బజార్ పోతే నా ఒక లాడ్జికి తీసుకొని లాడ్జికి తీసుకునే వాళ్ళకి ఆయన 8 గంటలు 9 గంటలకే గిరిబాబును నర్ర వెంకటేశ్వరులు వీళ్ళు ముగ్గురు వచ్చారు. ఏందిరా 7 ఉండా ఇంటికి రాకూడదా అన్నాడు. ఇంటికి నేను రాలే నేను ఉంటా అన్నా. ఇక నాదాన ఏడకి వచ్చావంటే నేను సినిమాలో చేస్తానన్నా. ఏంది మొండా నువ్వు సినిమాలో చేరేదే, మాకు 70 ఎకరం ఉంది, ఇది అన్నాలు బాధ్య నీది అన్నాలు బాధ్యరా అన్నాడు. గిరిబాబు నవ్వుతా, ఇద్దరు వెంకటేశ్వర వాళ్ళు నవ్వుతా, సరే ఉండిరా రంగారావు తెచ్చిపో వదిలిపెట్టి వద్దుకొని జీపేసుకొని తేజనక అన్నాడు. తర్వాత నేను సినిమాలు కనుక తీసే పని అయితే తెస్తాను, తీసినప్పుడు నీకు ఫోన్ చేస్తాను నువ్వు రా అన్నాడు. ఎర్రమల్లెలు తీశాడు, ఫోన్ చేశాడు, పోయా. యువతరం తీశాడు, ఇవన్నీ ఉండాలి. ఒక 6 రోజులు ఉండా. మళ్ళీ నేను సైతం తీశాడు కొండల్లో శంకుర్తి కాడ, ఆడ 10 రోజులు ఉండా. ఇక నాన్నే ఉండాను, ఆన్నే అన్నాలు గిన్నాలు ఆన్నే పోసేసిన. ఇక తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చినాక ఇక తర్వాత నువ్వు పోయా ఇంటికి, ఇక నీకు పనులు ఉన్నాయి కదా వద్దులే, తర్వాత నేను చేస్తాలే అని అన్నాడు. చెప్పండి, మీరు కూడా మాదాల రంగారితో చాలా కాలం ప్రయాణం చేస్తుంటారు, మీకు ఆయన పరిచయం ఉంటుంది. ఆయన బాగా నచ్చే అంశాలు, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా వామపక్ష భావజాలం అంటే దూరంగా ఉండే పరిస్థితి, ఉన్న ఆస్తులు పోగొట్టుకోలేరు, వచ్చిన ఆదాయాన్ని వదులుకోలేరు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మాదాల రంగారావు లాంటి వాళ్ళు ఉండటం చాలా అదృష్టంగా భావిస్తుంటారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ ఆయన ఆస్తి కోసం అసలు ఎదురు వాళ్ళు ఎప్పుడు, ఆయన అక్కడ సంపాదించిన ఆస్తిలో ఆయన పార్టీ ఖర్చు పెట్టాడు, ఆయన పార్టీ సేవ చేశాడు, అన్నీ చేశాడు. అయితే ఆయన వచ్చినప్పుడు మేము ఆయన లాడ్జీలో ఉంటే లాడ్జీలో కలిసి వస్తుంటాం, పోయి మాట్లాడుతుంటాడు. బాగుంటాడా మీతోటి? ఎలా ఉంటాడు? అలా అంటే చిన్నాడు స్నేహితులు గుర్తుపట్ట అంటే ఒక సినిమాని నిర్మాత, డైరెక్టరు, యాక్టర్ అన్నీ అయిన తర్వాత కొంతమంది మర్చిపోతుంటారు. ఇతను ఎలా ఉండేవాడు? మర్చిపోడు. ఆయన అందరితో బ్రహ్మాండం కలిసి ఉంటాడు, అందరిని అడుగుతాడు, పెద్దోళ్ళు అందరు బాగుండాలని అడుగుతాడు, పొంగలోనే బ్రహ్మాండంగా ఉంటాడు. చెప్పండి, మీరు మాదాల రంగారావుతో కూడా మీకు బంధురికం ఉంది, పరిచయం ఉంది, కలిసి తిరిగి ఉంటారు, కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. ఎలా ఉండేవాళ్ళు మాదాల రంగారావు గారు మొదటి నుంచి? చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు బడికి పోకపోయినా కొడుతుండేవాడు. ఈ చెక్కకపోతే టీ కృష్ణ అని బాబురావు పంపించి ఎత్తుకొచ్చేవాడు, బళ్ళు వదిలిపెట్టేవాడు. కానీ మనం ఆయన చెప్పింది ఇలా బడి వదిలేసాము. తర్వాత ఆయన మద్రాసు వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు బాగానే కలుపుతాము, అన్నీ చూస్తుంటాడు విషయాలు, చదువుకున్నప్పుడు అందరితోటి బాగానే ఉంటాడు. అంటే కొంతమంది సినిమాలు అనగానే ఖర్చు పెట్టుకొని ఉన్న ఆస్తులు అమ్మేసుకొని సినిమాలు, అప్పుడు మీరు ఎప్పుడేం అనలేదా? ఎందుకురా ఈ సినిమాలు ఇవన్నీ మీరేం చెప్పలేదా? మాకన్నా చాలా పెద్దోడు కదా, 20 ఏళ్ళు. అసలు నాన్న పోతే కోపపడుతుంటాడు, అంటే ఆయన చెప్పిన మాటను మనం వ్యతిరేకంగా ఉంటాం, చదువుకోలేదని. అందుకని కొద్దిగా మనతోటి వ్యతిరేకంగా ఉంటాం. ఈ మొత్తానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళు చిన్ననాటి స్నేహితులు కానీ, వాళ్ళ గ్రామస్తులు కానీ మాదాల రంగారావుతో అవినాభావ సంబంధం ఉంది. మొదటి నుంచి కూడా వామపక్ష భావజాలంతో నాటకాలు వైపు అడుగులు వేస్తూనే సినీ రంగం వైపు కూడా ప్రస్థానం సాగించేదాని కోసం ఎంతో కష్టపడడం జరిగింది. ఇప్పటి వరకు మాదాల రంగారావు సన్నిహితులు, బంధువులు, మిత్రులు, గ్రామస్తులతో మాట్లాడాం. వాళ్ళు మనో గతాన్ని కూడా తెలియజేశారు. అతనితో ఉన్న
సంబంధాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరిచిన పరిస్థితి. ఇప్పుడు సాక్షాత్తు మాదాల రంగారావు సినీ ప్రస్థానం తర్వాత అతనితో కలిసి నటించాడు, అతని సినిమాల్లో నటించాడు, అతని స్నేహితుడు, అతని గ్రామవాసి వెంకటేశ్వర్లు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు అతనితో సంబంధం ఎలా ఉండదు, అతను సినిమాలో నటించిన పట్ల అతను ఏమనుకుంటున్నారు, ఏ క్యారెక్టర్లు చేశారు, వాటిని మాట్లాడి తెలుసుకునే పద్ధతి చేద్దాం. వెంకటేశ్వర్లు గారు, మాదాల రంగారావు మీ గ్రామస్తుడు, మైనంపాడు వాసి, మంచి స్నేహితుడు, ఒకే ఊరు, ఒకే ఇంటి పేరు, బంధువులు కూడా అవుతారు. అతను సినిమాలకు వెళ్ళిన తర్వాత మీరు కూడా సినిమాల వైపు వెళ్ళాలనిపించిందా? ఎలా అనిపించింది? వెళ్ళారా? వెళ్ళాను రెంట్లో చేశాను. ఏ సినిమాలు? యువతరం, నేను సైతం యువతరం 2 సినిమాల్లో చేశారు. వాటిలో బాగా నచ్చిన సినిమా, అందులో మీరు మాట్లాడిన డైలాగులు కానీ చేసిన క్యారెక్టర్ కానీ ఏంటిది? నేను సైతం. ఏం క్యారెక్టర్? మామూలుగా గుడిసెలు తగిలితే ఏడవటం, చేయటం, అది. ఇంకో క్యారెక్టర్ ఏం చేశారు? ఇంకే తర్వాత రవిడికి. వీటిలో బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది మీకు? ఇదే ఏడవటం. ఆ డైలాగ్ ఏముంది, అది యాక్ట్ చేసి చూపించగలరా? చేయండి. అయ్యా నా గుడిసెలని అయ్యా అయ్యా ఇంత యాక్ట్ చేసినప్పుడు ఒక స్నేహితుడిగా కాకుండా ఒక డైరెక్టర్గా మాదాల రంగారావు మీతో ఏమన్నాడు అప్పుడు? బాగుందరా, ఇప్పుడు చేసినా బాగా చేసేవరా, ఓకే అన్నాడు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను బాగా యాటిగా ఉండ, నాకు పోదాం అనిపించింది. నేను పోలేకపోయాను, డబ్బు కావద్దు. తర్వాత మళ్ళీ తర్వాత చాలా సినిమాలు చేశాడు కదా, అప్పుడు రమ్మనలేదా? ఇంకా సల్మాన్ ఏమన్నా మన పని అయిపోయింది, ఇక్కడ వద్దులేరా, అంతలోకి ఆయన బాగులేదు, ఇదైంది. ఇది మాదాల రంగారావుతో ఉన్న పరిచయం స్నేహం వరకే కాదు, గ్రామంలోనే కాదు, సినిమాల్లో కూడా నటించే స్థాయికి అయితే మా మధ్య సంబంధం అయితే ఉంది. నేను సినిమాల్లో కూడా నటించాను, నన్ను చాలా మెచ్చుకున్నాడు. చేసిన క్యారెక్టర్ కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. మాదాల రంగారావు అయితే నా కళ్ళ ముందు ఉన్నాడు. అతను చేసిన ప్రతి సినిమా కూడా వామపక్ష భావజాలాన్ని చూపించే విధంగా చేస్తున్నటువంటి మాదాల రంగారావు సినిమాలు పూర్తిగా కూడా ప్రజలను ఉత్తేజవంతంగా, అదేవిధంగా మేల్కొల్పే విధంగా ఉంటాయి. కాబట్టి అతని సినిమాలు చేయడం అదృష్టంగా కూడా అయితే భావిస్తూ వాళ్ళ స్నేహితులు అయితే వెంకటేశ్వర్లు తెలియజేసిన పరిస్థితి. మొత్తానికి రెడ్ స్టార్గా, అదేవిధంగా ఎర్రసూర్యుడిగా పేరు ఉన్నటువంటి మాదాల రంగారావు ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామవాసి కావటం, అతను నాటక రంగం నుంచి సినిమా రంగం వైపు అన్ని అభ్యుదయ భావాలతో ఉన్నటువంటి సినిమాలు తీయడం కూడా ఇంత గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు గ్రామస్తులు. అతను భావితరాలకైతే ఖచ్చితంగా ఒక మార్గదర్శకంగా అయితే నిలుస్తారని చెప్పేసి భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.